సో ఇప్పటిదాకా మనము ఆఫ్టర్ చూసినాం, స్టేజ్ ఫైల్ యాక్టివిటీ చూసినాం. సో ఇప్పుడు డేటాబేస్ ఉందాం. సో వాట్ ఈస్ డేటాబేస్? ఎనీ ఐడియా? యూజువల్గా డేటాబేస్ అంటే ఏమంటే ఇట్ విల్ స్టోర్ డేటా లాంగ్ టర్మ్. సో డేటాని బ్యాకప్ కోసం మనము డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఈ టేబుల్ ఫార్మాట్లో డేటాని టేబుల్ ఫార్మాట్లో. సో మనం ఏదన్నా కానీ 10 years బ్యాక్ డేటా, 5 years బ్యాక్ డేటా, లాస్ట్ మంత్ డేటా, ఇట్లా ఏం అడిగినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా ఇస్తారు. ఎందుకు ఎట్లా ఇస్తారంటే సో డేటానంతా డేటాబేస్లో స్టోర్ చేసుకుంటారు. ఓకే, సో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సో ఇలా ఈ డేటాబేస్ ప్రొవైడర్ చాలా మంది ఉన్నారు. ఆర్కిల్ లెక్సీ అని, ఆర్కిల్ లెక్సీ అని, తర్వాత ఏటీపీడీబీ అని. ఏటీపీడీబీ అనేది క్లౌడ్ డేటాబేస్ అనమాట. ఓకే, ఇదే మనం ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. సో ఏ డేటాబేస్ కన్నా వెళ్ళండి, NoSQL, PLSQL, DBS, మైక్రోసాఫ్ట్ SQL, ఓకే, సో మైక్రోసాఫ్ట్ SQL ఇలాగా చాలా మంది డేటాబేస్ ప్రొవైడర్స్ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కామన్ అనమాట. ఏమి వాళ్ళు ఆ డేటాబేస్లో మనము టేబుల్ క్రియేట్ చేస్తాం, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాక టేబుల్స్ క్రియేట్ చేసుకుంటాం, ఇలాగ ఉంటుంది. సో టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్లో నుంచి డేటాని పూల్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది సరే అంటే ఈ సాఫ్ట్వేర్స్ జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆర్కిల్ లెక్సీ కావచ్చు ఆన్ ప్రిమైజ్ అయితే. అదే క్లౌడ్ అంటే ఏటీపీడీబీ అనేది క్లౌడ్ బేస్డ్ డేటాబేస్. సో నో నీడ్ టు ఇన్స్టాల్ అవర్ లోకల్. ఇప్పుడు మనము నీకు మీ మొబైల్లోకి లేదంటే మన ల్యాప్టాప్లోకి, నేను నా ల్యాప్టాప్లో PDF ఫైల్ ఏదో డౌన్లోడ్ చేసుకున్నా, ఓపెన్ చేసేకపోతే అది ఓపెన్ అవ్వలే. ఏమని చెప్తుంది? MS ఆఫీస్ నా దాంట్లో లేదు, దెర్ ఇస్ నో MS ఆఫీస్ ఇన్స్టాల్డ్ అని. ఏదన్నా ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే హెడ్ ఎందులో ఓపెన్ అవుతుందో అలాగా ఆ సాఫ్ట్వేర్ ఉండాలన్నమాట. సేమ్ అలాగే ఇప్పుడు డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకుంటే డేటాబేస్లో ఉన్న టేబుల్స్ చూడాలి అనుకుంటే మనకి SQL డెవలపర్ అని, ఇలా ఆర్కిల్ SQL డెవలపర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. జస్ట్ SQL డెవలపర్ డౌన్లోడ్ అని అంటే జస్ట్ పోయి డౌన్లోడ్ అని కొట్టేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయితే అన్జిప్ చేసి రన్ అని కొట్టండి. సంథింగ్ ఏదో ఎగ్జిక్యూట్ ఫైల్ ఒకటి ఉంటుంది, ఇలా ఈ సింబల్తో ఒక ఫైల్ ఉంటుంది. ఈ సింబల్తో ఆ ఫైల్ని డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో రన్ అయిపోతుంది అంతే. సో నేను చూపించాలంటే నా దగ్గర ఉందని చెప్తుంది సాఫ్ట్వేర్స్. ఓకే లేదు. ఓకే, సో ఇలాగనమాట. ఇప్పుడు ఏమవుతుంది? సో మనకి ఏటీపీడీబీ అనేది క్లౌడ్ వర్షన్. సో ఈ క్రెడెన్షియల్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా మీరేం డేటాబేస్ ఇన్స్టాల్ చేయాల్సిన పని ఏం లేదు. వాడు ఆల్రెడీ క్లయింట్ డేటాబేస్ క్రెడెన్షియల్స్ మీకు ఇస్తాడు. ఆ డేటాబేస్లోకి డేటా ఇన్సర్ట్ చేయడం కానీ డేటా పూల్ చేయడం కానీ చేస్తాం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? క్లౌడ్ వర్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ సో మనకి
క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఓకే, ఇవి ఏటీపీ యూజర్ నేమ్, పాస్వర్డ్. తర్వాత దాంతోపాటు ఈ ఏటీపీడిబి క్లౌడ్ కనెక్ట్ అవ్వాలి అంటే మన దగ్గర ఒక వ్యాలెట్ ఫైల్ అని ఉండాలి. ఇది వ్యాలెట్ ఫైల్. ఓకే, అనుకుంటా. ఓకే, సో ఈ ఫైల్ వ్యాలెట్ ఫైల్. ఓకే, సో మనము ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ ఓపెన్ చేసి ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. నేను ఏటీపీడిబి అని ఇస్తా, యూజర్ నేమ్. యూజర్ నేమ్, డేటాబేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, తర్వాత ఇక్కడ మన దగ్గర వ్యాలెట్ ఫైల్ ఉంది కాబట్టి క్లౌడ్ డేటాబేస్ కాబట్టి క్లౌడ్ వ్యాలెట్ అని ఇక్కడ క్లౌడ్ వ్యాలెట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ బ్రౌజ్ ఆ ఫైల్ని. సో టెస్ట్ ఇక్కడ సక్సెస్ అవ్వాలి. సక్సెస్. సో ఓకే, సో ఇక్కడ మనం ప్లస్ క్లిక్ చేస్తే అందులో టేబుల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ టేబుల్స్ ప్లస్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఉన్న టేబుల్స్ అన్నీ మనము చూసుకోవచ్చు. ఓకే, సో లేదు మనము కొత్త టేబుల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే నేను కొత్త టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. న్యూ టేబుల్. క్రికెటర్స్ అని టేబుల్ క్రియేట్ చేస్తా. సో ఇందులో నేమ్స్ మన నేమ్ ఏమన్నా ఇచ్చుకుంటా పోతా ఉండొచ్చు అనమాట. నేమ్ అని ఎంటర్ కొట్టండి. తర్వాత ఇంకోటి కావాలంటే ఇలాగా నేమ్ is jersey number. Okay, country. Okay, gender. ఇలాగా. సో దీనికి ప్రైమరీ కీ ఇవ్వాలి. ఇదొకటి నాట్ నల్ అని మనము ఎనేబుల్ చేసుకోవాలి. ఏదో ఒకటి అంటే మనము టేబుల్ లైక్ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒకటి వేరే ఏ కాలమ్స్ అన్నా కానీ ఎంటీ రావచ్చు. ఏదో ఒకటే ప్రైమరీ కీ అంటాం. ప్రైమరీ కీ మాత్రం నాట్ నల్ అవ్వాలి. ఓకేనా? సో ప్రైమరీ కీ అని ఇక్కడ ఎనేబుల్ చేయొచ్చు. ఆప్షన్ రాలేదు నాకు ఎందుకు. ఓకే, ఫైన్. ఓకే, సో మన టేబుల్లో క్రియేట్ అయింది. స్పెల్లింగ్ తప్పుంది. ఫైన్. ఓకే, సో ఇలాగా డేటా. సో ప్రజెంట్ అయితే డేటా ఏం లేదు, కాలమ్స్. నేను ప్రైమరీకి ఒకటి యాడ్ చేయాలి. ఎడిట్. హలో, ఓకే. నిన్న వెంకటేష్ వచ్చినాను చూడండి. ఓకే, జెర్సీ నంబర్ ఇలా క్లిక్ చేసేసి
నేను ఒక ఇంటిగ్రేషన్ డెవలప్ చేద్దాం. రెస్ట్ నుంచి రెస్ట్లో డేటా ఎంటర్ చేస్తే టేబుల్లో ఇన్సర్ట్ అవ్వాలన్నమాట. అది నా ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము రెస్ట్కి ఎలాగో సేమ్ కనెక్షన్ వాడుకోవచ్చు కాబట్టి డీబీకి అయితే మనము ఓల్డ్ కనెక్షన్ డీబీ కనెక్షన్ క్రియేట్ చేద్దాం. కనెక్షన్స్ క్రియేట్ ఏటీపీడీబీ కదా, ఏటీపీడీబీ సెలెక్ట్ చేసుకుని సో ఏటీపీ అండర్స్కోర్ July 8. ఓకే, ట్రిగ్గర్ అండ్ నేను పోతుంది. సో ఆప్షనల్ ప్రాపర్టీస్లో మన దగ్గర సర్వీస్ నేమ్ ఉంది. సో ఇక్కడ సర్వీస్ నేమ్ ఇచ్చి పోర్ట్ ఏమన్నా ఇచ్చినా లేదు అంతే. సో తర్వాత యూజర్ నేమ్ ఇక్కడ యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్, తర్వాత ఇక్కడ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. బ్రౌజ్ ఓకే, అప్లోడ్, తర్వాత వ్యాలెట్ పాస్వర్డ్ ఓకే. నెక్స్ట్ సేవ్. ఓకే, గో బ్యాక్. కనెక్షన్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్కి వెళ్ళి డెవలప్ చేద్దాం. అప్లికేషన్ అండర్స్కోర్ రెస్ట్ అండర్స్కోర్ ఏటీపీ అండర్స్కోర్ ఇన్సర్ట్. ఓకే, సో క్రియేట్. యాక్చువల్గా ఒక ప్రైమరీకి క్రియేట్ చేయాలి. ఇక్కడ ఉందో ఒకరి నిమిషం ప్రైమరీ కీ అవసరమో అదొకసారి నేను చూస్తాను. ప్రైమరీ కీ ఇన్ SQL ఐ థింక్ మనం నాట్ నల్ సెలెక్ట్ చేసుకునేదే ప్రైమరీ అనుకుంటాను. కాదు, జస్ట్ నాట్ నల్ అంతే. కానీ ప్రైమరీకి రాయడం వచ్చేసి SQL అని ఉంటుంది షీటు. సో ఆల్టర్ టేబుల్ సో ఈ కమాండ్ ఇస్తానండి. సో ఇప్పుడు మనం రెస్ట్గా తీసుకుందాం. రెస్ట్ గర్ కనెక్షన్ కంటిన్యూ
టిక్ చేస్తా మెథడ్ పోస్ట్ మెథడ్. సో రిక్వెస్ట్ కంటిన్యూ. సో ఇక్కడ జేసన్ కావాలి కదా. ముందు బ్యాక్ స్టెప్ లో మిగతా ఆప్షన్స్ అన్ని ఎందుకు యూజ్ చేస్తామన్నది. చెప్పాలి మళ్ళీ. కంటిన్యూ. కంటిన్యూ ఫినిష్. ఓకే. సో ఇక్కడ ఏం చేద్దాం, డివి తీసుకుందాం, ఏటీపీ డివి. సో నేను మెర్జ్ ఆపరేషన్ తీసుకుంటా. సో మెర్జ్ అంటే ఆల్రెడీ రికార్డ్ ఉంటే వాల్యూస్ ఏదన్నా అప్డేట్, ఈ 3 ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి. ఇన్వోక్ స్టోర్ ప్రొసీజర్, రన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్, పర్ఫామ్ ఆపరేషన్ అనే టేబుల్ అని. సో ఇది నేను పర్ఫామ్ ఆపరేషన్ అనే టేబుల్ తీసుకుంటా. ఇందులో ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్ అని. ఇన్సర్ట్ అంటే ఎప్పుడు 100 రికార్డ్స్ వస్తే 100 ఇన్సర్ట్ అవుతాయి. మళ్ళీ సేమ్ రికార్డ్స్ వస్తే మళ్ళీ ఇంకో 100 డూప్లికేట్ రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి. కానీ మెర్జ్ అంటే ఏమి, ఆల్రెడీ సేమ్ ఐడి ఉంటే సో వాల్యూస్ అప్డేట్ అవుతాయి, కానీ ఇంకో కొత్త రికార్డ్ ఇన్సర్ట్ కాదనమాట. ఆ ఐడి లేకుంటే కొత్త రికార్డ్కి ఇన్సర్ట్ అవుతుంది. కంటిన్యూ. ఇంటర్వ్యూలు అడుగుతారు ఇన్సర్ట్కి మెర్జ్కి డిఫరెన్స్ ఏమి అని. ఓకే. సో ఇక్కడ ఏటీపీ యూజర్ ఇది టేబుల్ని మనము ఓకే సెర్చ్ చేద్దాం. ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఈ బటన్ క్లిక్ చేసి ఈ సైడ్కి వస్తుంది. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి ఇంకో టేబుల్ అనుకుంటుంది. ఓకే. సో ఓకే ఫినిష్. ఓకే. సో మ్యాప్ చేద్దాం రెస్ట్ నుంచి అందుకు.
ఏంటండి ఈ ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. జస్ట్ మనము అడాప్టర్ కాన్ఫిగరేషన్ కానీ కనెక్షన్ క్రియేషన్ కానీ ఒకటే డిఫరెంట్ ఉంటుంది. సో రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఆయప్ప వెంకటేష్ వచ్చిందమ్మ అట్లా చూస్తా ఉన్నాడు. ఆడు వచ్చిన అంతమంది వచ్చింది ఈ యాప్ రిపేర్ యాప్. సో ఒకసారి చేద్దాం. హలో అవునా. ఓకే ఓకేలే. ఓకే. సో రన్ చేద్దాం. ఇక్కడ మనం టేబుల్లోకి వచ్చి డేటాని క్లిక్ చేసి రిఫ్రెష్ చేద్దాం. రికార్డ్ ఇన్సర్ట్ అయింది కదా. సో సేమ్ నేను డేటా అంతా అలానే ఉంచి జస్ట్ ఐడిని మాత్రం 200 చేస్తా. రన్ చేస్తా. రికార్డ్ పడింది. ఎందుకు? ఐడి డిఫరెంట్ ఉంది కాబట్టి. అదే నేను 200 ఇచ్చి నిశాంత్ ప్లస్ శ్రీకాంత్ అని ఇస్తాను. ఓకే, అప్పుడు సేమ్ ఐడి ఉంటే నిశాంత్ ప్లస్లో శ్రీకాంత్ వచ్చింది. అంటే సేమ్ ఐడి ఉందనుకో అప్పుడు వాల్యూస్ అప్డేట్ అవుతాయి. ఓకే, సో అదే కొత్త ఐడి వచ్చింది అనుకో కొత్త రికార్డ్కి ఇన్సెట్ అవుతుంది. దాన్నే మెర్జ్ ఆపరేషన్ అంటారు. సో ఇది ఒకసారి